ఒకవైపు మంచానికే పరిమితమైన భర్త, ఓ వైపు భర్త వదిలేసిన కూతురు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఈ వృద్ధ దంపతులకు అండగా ఉండి ఆదుకుంటాడనుకున్న తనయుడు వారికి నేడు చుక్కలు చూపుతున్నాడు. వివరాల్లోకెళితే, మెనగల్లు గ్రామానికి చెందిన గంట మహాలక్ష్మి ఆమె భర్తతో కలిసి కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి 2 సంతానం కాగా వీరి కుమార్తెకు వివాహం చేశారు. అయితే ఆరోగ్య పరిస్థితి బాగలేని కారణంగా కూతురు భర్త చనిపోయాడు. భర్త తరపున వచ్చిన కొంత డబ్బుతో వెనుగల్లు గ్రామంలోనే 1/2 ఎకరా పొలం కొని కూతురికి ఇచ్చారు. వీరు కష్టపడి మరో ఎకరా పొలం కొనుక్కొని జీవనం సాగిస్తుండగా వారి కుమారుడు వీరి బాగోగులు చూడాల్సింది పోయి వీళ్ళని నానా ఇబ్బందులకు గురిచేస్తూ పొలంలో పండిన ధాన్యం మొత్తం అమ్ముకుంటూ వీరికి ₹1 కూడా ఇవ్వకుండా తనే అనుభవిస్తూ వారికి నరకం చూపుతున్నాడు. 3 ఏళ్లుగా మంచానికి పరిమితమైన నా భర్త, మా కూతురు, వారి పిల్లలతో ఎలా బ్రతకాలి అని ఆ ముసలి తల్లి తల్లడిల్లిపోతుంది. భర్త తరపున వచ్చిన కొంత డబ్బుతో వెనుగల్లు గ్రామంలోనే 1/2 ఎకరా పొలం కొని కూతురికి ఇచ్చారు. వీరు కష్టపడి అంతేగాక ఇటీవల వారిపై దౌర్జన్యం చేసి కొట్టి ఆస్తి పత్రాలను తీసుకెళ్లాడని ఆ తల్లి పెట్టే కన్నీరు చూపులను కంట తడి పెట్టిస్తుంది. ఇక నైనా ఉన్నతాధికారులు స్పందించి ఆ వృద్ధ దంపతులకు తగు న్యాయం చేసి ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. గంట మాలక్కమ్మ నా పేరు. మాకే అత్త మా ఈడ, మా అమ్మ ఈడ. నేను కష్టపడి పాచిపోయి చేసి 1 ఎకరా సంపాదించుకున్నా. కానీ ఈరోజు సైకిల్ సంతరించిన దానికి ఇదిగో నీళ్ళకి వచ్చి వాటిని వచ్చి పెడుతున్నాడు. కానీ ₹1 కూడా మాకు ఇచ్చేదానికి ఆ ఎకరా సంపాదించుకున్నాను. నాకు కావాలి కొడుకాలేని వాళ్ళు తప్పు నా ఒప్పు కట్టాడు. పెద్ద మనుషులకు ఎక్కిచ్చాం. అన్నేసైనా కడతామంటే కట్టేది ఆడకాకాలు ఒడికి వాడు కట్టిస్తానని పెద్ద మనిషి ద్వారా ఒప్పించి చెప్పాడు. చెప్పిన తర్వాత అట్టేనన్నాడు. మాకు ఈయన గడిపిన రోజు నుంచి మా వంకల దాన్ని బాతున్నా వస్తున్నా, మా వంక చూడడు, మా మంచి ఇచ్చేద్దా అన్నాడు. మా ఆస్తి ఏమో వాడు కాడి కలకాలంటే వాడు ఆస్తి కావాలంటే మమ్మల్ని చూడాడు. పక్కన వాళ్ళు కూడా నా భార్య చూడదు, నాకు ఆస్తి కావాలా. మాకు ఊరిచ్చి ఊరి చేసేస్తారు. చేసి మంచం కాడ పెట్టి పనికి పోయి కష్టం చేసి తీసుకుంటారు. నాకు ఊరు పెట్టిన వాళ్ళు లేదు సార్. పెళ్లి చేశాను సార్. భర్త చనిపోయింది. సరిపోతే అమ్మాయిలు డబ్బులు వచ్చింది. 1/2 ఎకరా కొయ్యని మాకు ఇచ్చి మా కాడే పెట్టుకొని నేను కాగితాలు అవి కూడా దన్నపోయి నేను ఏం చేసుకుంటావు చేసుకోపో అని నేను మాట్లాడుతుంటాను సార్. మాకు ఊరే తిరిగి చేసేవాళ్ళు లేక ఊరు లేక కోటి చుట్టూ తిరిగి ఏమమ్మా నీ కొడుకే కదా ఇస్తాడు పో అమ్మా, పో తీసుకోపో, ఏదో నీ కొడుకే కదా ఇదే కాగితాలా రాసి పెట్టున్నాడు అని పో ఇస్తాడు. అదొక్కమంటే నువ్వు నేర్చుకొని తిరుగుతా ఉంటావా ఏమి వేసుకొని తిరుగుతా ఉంటావా నువ్వు? ఆయన ఇస్తాడు పో, ఏమో అడుకోమంటే ఆయన నేర్చుకొని వస్తావా నువ్వా అని జవాబు కూడా చెప్పలేదు సార్. ఏమి పొలం ఈ కారు వేసుండవు కదా నువ్వు, ఏమి ఈడా ఏమో నువ్వు అడుకోమంటే వేసుకొని ఆయన తిరుగుతా ఉంటావని అదే రాబోలే సార్. ఆత్మకాలు కాయలు సార్ అనేది అదేమంటే ఆ వాటర్ నల్ల వచ్చి అప్పుండేది. ఆ వాటర్ నల్ల వచ్చి కట్టిన ఆ వాటర్ నల్ల వచ్చి పోయి పెట్టేసి నేను సంపాదించుకున్నా దానికి ఎన్ని చేసుంటాడే నాలాంటి కొడుకు ఊరికైనా ఉంటుందా చెప్పండి. అక్కడికి మాట తగలకుండా ఉంటుందా? సార్ మాకు సార్ మీరే నాకు మా నాన్నకి బాగలేదు. నాకు పెళ్లి చేసుకున్న భర్త తాగిపోతాడు. ఆ 2 నెలలు ఉంటే 3 నెలలు ఆయన చూసేదానికి ఆయనకి పింఛన్ కూడా రాలేదు. 3 సంవత్సరాలు అయింది ఆయన పక్షవాతం వచ్చి, పింఛనే రాలేదు ఆయనకి. నేను వచ్చి ఏడామంటున్నాను. మా కాగితాలు తీసుకొని మా ఆయన రమ్మంటున్నాడు. మా కాగితాలు తీసుకొని ఊరికి రా, నువ్వు లేకుంటే ఏడే ఉండు అని చెప్తున్నాడు.